సర్దార్ గౌతు లచ్చన్న 117 జయంతి నూజివీడులో ఘన నివాళులర్పించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ప్రముఖ రైతు నాయకుడు, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 117 జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బస్టాండ్ కూడలి వద్ద ఉన్న గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, బడుగుల బాంధవుడు సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాంతం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, పేదల సంక్షేమానికి అహరహం కృషి చేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు, పాదయాత్రలు నిర్వహించి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి రైతాంగ సమస్యల పరిష్కారానికి, అనేక సంస్కరణల సాధనకు లచ్చన్న కృషి చేశారని గుర్తుచేశారు. లచ్చన్న ఆశయాలైన సామాజిక న్యాయం, రైతు సంక్షేమాన్ని నిలబెడుతూ సమాజంలో ప్రతి పేదవానికి ఫలాలు అందేలా ముందుకు సాగడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొని గౌతు లచ్చన్న సేవలను స్మరించుకున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, లాలే పార్సాద్ గారి నాయకత్వం, లాలే పార్సాద్ గారి నాయకత్వం.